పోటీ చేసి అంటే పోరాటం చేస్తే ఇప్పుడు మనమే పోరాటం చేసుకోవాల్సి వస్తుంది మన స్వేచ్ఛ కోసము. సో ఈసారి ది బెస్ట్ లీడర్ని ఎన్నుకోవడానికి ట్రై చేయండి. అది ఏ పరంగా అయినా, స్టేట్ లెవెల్లో అయినా, సెంట్రల్ లెవెల్లో అయినా కానీ. ఒక్క నిమిషం అండి. నెక్స్ట్ టైం సెక్షన్స్ గురించి కూడా ఒక టాపిక్ చేస్తా అండి. ఓకే, నేనైతే నోట్ చేసుకుంటున్నా. సెక్షన్స్ గురించి మాట్లాడతా, చట్టాల గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. ఆగు నాన్న, జరుగు. బంద్ చేస్తా. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మెన్షన్ చేస్తారా అండి టాపిక్స్? డాడీ రాలే నాన్న. ఇంకా ఎవరైనా టాపిక్స్ మెన్షన్ చేయదలుచుకున్నారా? ఇంకా వద్దు. ఇంకా ఎవరైనా టాపిక్స్ మెన్షన్ చేయదలుచుకుంటే చూడండి, 7:30కి లైవ్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకా మీ ఒపీనియన్స్ ఏమైనా చెప్పదలుచుకుంటే కూడా షేర్ చేయండి. ఇవాళ 42 మినిట్స్ డ్యూరేషన్లో చట్టాల గురించి మాట్లాడమని ఒకరు మెన్షన్ చేశారండి, రఘు గారు. షూర్గా నేను దీని గురించి కూడా ఒక టాపిక్ తీసుకొని, అంటే ఈ టాపిక్ మీద మాట్లాడడానికి ట్రై చేస్తాను. నేను తెలుసుకున్నంత వరకు మాత్రం చెప్పడానికి ట్రై చేస్తాను అండి. ఇంకా ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. చావా మూవీ గురించి, శివాజీ మహారాజ్ గురించి, శంభాజీ గారి గురించి, రష్మిక గారి యాక్టింగ్, ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తన యాక్టింగ్ గురించి. నేను డెఫినెట్గా మూవీ చూసిన తర్వాత ఒక లైవ్ అయితే ఖచ్చితంగా చేస్తాను. చూద్దాం, మేబీ ఏమైనా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్ టాపిక్ ఉంటే దాని గురించి కూడా మళ్ళీ మాట్లాడతాను. ఇంకా ఎవరైనా మెన్షన్ చేస్తారా? అమ్మ ఇస్తా వెయిట్. ఎగ్జాక్ట్గా 7:30కి అయితే లైవ్ క్లోజ్ చేస్తా అండి. చూద్దాం ఇంకేమైనా ఎవరైనా టాపిక్స్ మెన్షన్ చేస్తారేమో అని వెయిట్ చేస్తున్నా. నేనైతే లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అండ్ ఇంతసేపు పేషెన్స్గా నా వర్డ్స్ని వింటున్నందుకు కూడా. ఇంకా ఎవరైనా మెన్షన్ చేస్తారా? టాపిక్స్ గురించి మెన్షన్ చేయండి. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏవి మాట్లాడితే సమాజానికి ఉపయోగపడుతుంది, కొంచెం మోటివేషనల్గా అనిపిస్తుంది, చేంజ్ అవుతారు అనే విషయాలు ఎవరైనా చెప్పదలుచుకుంటే దాని గురించి మెన్షన్ చేస్తూ ఉండండి. నేను టాపిక్స్ని నోట్ చేసుకొని ఖచ్చితంగా వాటి మీద లైవ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఎవరైనా ఇంకా ఇస్తా, ఒక వెయిట్, ఒక నిమిషం. అవుతుందండి టైము. ఎవరైనా ఇంకా లైవ్లో మెన్షన్ చేయదలుచుకుంటే విరాజ్
ఇంకా ఎవరైనా